శ్రీమాత్రే నమః. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళి అని నామకరణం చేశాడు. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళి రంగుకు నలిపే గాని అందంలో అప్సరస. మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధ, మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే, ఒక మహాముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డు తగిలానని ఏమీ అనుకోవద్దు. వీళ్ల కథ తర్వాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా జరిగింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు. సూతుడు అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వు అన్న మాట నిజమే, మళ్ళీ మర్చిపోతాం. టూకీగా చెప్పేస్తాను, వినేయండి.